రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ కు సీఎం భూమి పూజ 2000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కారిడార్ నిర్మాణం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై కిషన్ రెడ్డి ఫైర్. బీజేపీని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపాటు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉత్తమ పురస్కారాలు. పెండింగ్ బకాయిలపై సీఎంతో చర్చిస్తానని పొన్నం. సీతక్కను డిప్యూటీ సీఎం చేయాలి. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు. ఎమ్మెల్సీల గెజిట్ ను రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం. సీడ్ కార్పొరేషన్ లో అవినీతిపై ప్రభుత్వం చర్యలు. ఎండీ కేశవులను తొలగించాలని మంత్రి తుమ్మల ఆదేశం. టీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ. 10 మంది అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. మేడిగడ్డను సందర్శించిన ఎన్డీఎస్ఏ బృందం. కుంగిన పిల్లర్లను పరిశీలించిన అధికారులు. విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలకు కొత్త రికార్డులు. ఒక్కరోజే 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా. గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యత ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒంటిపూట బడులు షెడ్యూల్ రిలీజ్. మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్ మొదలు. ధర్మశాల టెస్టుతో దుమ్మురెప్పిన టీమిండియా. ఇంగ్లాండ్ ఆటగాళ్లను తిప్పేసిన కుల్దీప్ అశ్విన్.